1979కి ముందు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మంచి మిత్రదేశాలుగా ఉండేవి కదా. మరి ఇప్పుడు ఎందుకింత బికారంగా యుద్ధం జరుగుతుంది? ఇజ్రాయెల్ మరియు ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే మరి ఇరాన్ ఎందుకు దుబాయ్ ఇంకా కువైత్ మీద బాంబులా వర్షం ఎందుకు కురిపిస్తుంది? అసలు దుబాయ్ ఇంకా కువైత్ దేశాల్లో అమెరికా మిలిటరీ ఎయిర్ బేస్లు ఎందుకున్నాయి? ఇరాన్ అమెరికా ఎయిర్ బేస్లు ఎందుకు టార్గెట్ చేసింది? ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 1979కి తర్వాత ఇరాన్లో అయతుల్లా ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్తో రాజకీయ విరోధం పెరిగి ఇజ్రాయెల్కి ఇరాన్కి శత్రుత్వం ఎక్కువ అవడంతో ఇజ్రాయెల్ను లిటిల్ సైతన్గా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇరాన్ నేరుగా కాకుండా దొంగచాటుగా మిత్రదేశాలైన లెబనాన్లో హెజ్బొల్లా, పాలస్తీనాలో హమాస్లకు ఆయుధాలు ఇంకా వారికి నిధులు సమకూరుస్తూ ఇజ్రాయెల్పై యుద్ధం చేయించేది. అంతేకాకుండా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని, ఎన్ని రోజులకైనా వాటితో తమకు ముప్పు పొంచి ఉంది అని ఇజ్రాయెల్ భావిస్తుంది. అందుకే ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు. అమెరికా వైమానిక స్థావరాలు మిడిల్ ఈస్ట్లోని దుబాయ్, కువైట్ మరియు ఇతర గాల్ఫ్ దేశాలలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా రక్షణ మరియు ఇరాన్ వంటి దేశాల నుండి ఎదురయ్యే దాడులను అరికట్టడానికి, మరియు తన మిత్ర దేశాలైన యుఏఈ, కువైట్లకు రక్షణ కల్పించడానికి అమెరికా ఈ స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఐఎస్ఐఎస్ మరియు అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా పోరాడటానికి, నిఘా ఉంచడానికి ఈ స్థావరాలు కేంద్రాలుగా పనిచేస్తాయి. అయితే మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాలకు మధ్యలో యుద్ధం జరుగుతుంటే మరి ఇరాన్ యొక్క డ్రోన్స్ మాత్రం కువైట్ మరియు ఇంకా దుబాయ్లో ఎందుకు తిరుగుతున్నాయి? దుబాయ్ ఎయిర్పోర్ట్పై దాడి ఎందుకు జరిగింది? దీనికి ఒక కారణం ఉంది. అమెరికా ఇజ్రాయెల్కు అత్యంత ప్రధాన మిత్రదేశం అవ్వడంతో ఇరాన్ కార్యక్రమాన్ని అడ్డుకోవటంలో ఇజ్రాయెల్కు అమెరికా ప్రత్యక్షంగా ఇంకా పరోక్షంగా పాల్గొంటుంది. ఇజ్రాయెల్ ఇంకా అమెరికా కలిసి ఇరాన్పై దాడులు చేసినప్పుడు అమెరికా మీద ఉన్న కోపంతో ఇరాన్ తన బాలిస్టిక్ మిస్సైళ్లతో గల్ఫ్ దేశాలైన దుబాయ్ ఇంకా కువైట్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై చేసింది. ఇప్పటివరకు ఇరాన్కి ఇజ్రాయెల్కి శత్రుత్వం ఎలా పెరిగింది? రెండు దేశాల మధ్యలో. అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంది? మరి ఇరాన్ ఎందుకు గల్ఫ్ దేశాలపై మిసిల్స్ వర్షం ఎందుకు కురిపించిందని ఇప్పుడే క్లారిటీగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇరాన్తో యుద్ధం ఎలా మొదలైంది? ఇప్పుడు ఇరాన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇరాన్ మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైనిక స్థావరాలను, నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్లు శనివారం ఫిబ్రవరి 28ని పెద్ద ఎత్తున దాడులు చేశాయి. 1989 నుంచి ఇరాన్కు నాయకత్వం వహిస్తున్న అయతొల్లా అలీ ఖమేనీ ఈ దాడుల్లో మరణించారు. ఈ దాడుల తొలి దశలోనే తెహ్రాన్లోని ఆయన నివాస కాంపౌండ్ మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్ రక్షణ మండలి కార్యదర్శి, ఐఆర్జీసీ కమాండర్ మేజర్ జనరల్ ఉన్నట్లు పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ ఓమన్లో 11 ఇరాన్ నౌకలను ముంచేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్ క్యాంప్ తెలిపింది. ఆ ప్రాంతంలో ఇరాన్కు చెందిన నౌకలేమీ మిగలలేదని చెప్పింది. వీడియో మీకు వాల్యూ అనిపిస్తే నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. జై హింద్, జై భరత్.